బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నాగర్ కర్నూలు బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు కొండా మానమ్మ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో బీజేపీ నేతలు కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. ఇక అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ఎన్నికల స్టంట్ లో భాగమేనని కొండా మానమ్మ ఎద్దేవా చేశారు. ఇక ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనక నుంచి కాలర్లు పట్టుకుని ఈడ్చుకెళ్తూ పిడిగుద్దులు కురిపించడం దారుణమన్నారు. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ముట్టడించినాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ల ఇండ్ల విషయంలో పెద్ద ఎత్తున అట్టర్ ఫ్లాప్ అయింది గవర్నమెంటు. కేసీఆర్ గారు 100 బెడ్రూమ్లతోటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు నగరం నడిబొడ్డులా ఈరోజు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టించినాడు. కానీ పేదలకు ఇవ్వాల్సినటువంటి డబల్ బెడ్ మాత్రం ఇవ్వకుండా 10 సంవత్సరాల నుంచి కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తే తీవ్ర వ్యతిరేకత ఎదురైతుందనే నెపంతో ఈరోజు గృహలక్ష్మి పేరుతో అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి ఇస్తాము అని, మళ్ళీ దాంట్లో కూడా ఆదాయం సర్టిఫికేట్ తీసుకురండి, కులం సర్టిఫికేట్ తీసుకురండి, ఈ విధంగా ఆడవాళ్ళకే ఇస్తాం, మహిళలకే ఇస్తాము, ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళలు మీ సేవల చుట్టూ ఆదాయం సర్టిఫికేట్